హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుంట గలగరాకు మీలో ఎవరికైనా తెలిసుంటే ఓకే. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాననమాట. నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను గుంట గలగరాకు. ఫ్లేవరింగ్ సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయో? చాలా ఫ్రెష్‌గా ఉందండి. లీవ్స్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా హెల్తీగా ఉన్నాయి. వరి పంట పొలాల దగ్గర గట్లు మీద ఈ సీజన్ ఉంటుంది కదా! రైనీ సీజన్‌లో ఉంటుంది. ఇది ఒక సీజన్‌లోనే ఉంటుంది. ఎప్పుడూ ఉండదనమాట. దొరికినప్పుడు తెచ్చుకొని వాటిల్ని నీడలో ఎండబెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. వైట్ హెయిర్ కాస్త కలర్ చేంజ్ అవుతుందంట యూజ్ చేయగా. మా షాప్‌లో వర్కర్ అండి చంద్రకళ. తను పాపం నా కోసం తీసుకొచ్చింది. నేను అడిగితే తీసుకురాలేదు. తను యూజ్ చేస్తదంట. "అక్క నువ్వు కూడా యూజ్ చెయ్యి" అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ. అసలు నాకేం తెలీదండి ఇలాంటి ప్రకృతి వైద్యాలు వీటి గురించి. కానీ ఎవరైనా చెప్తే ఖచ్చితంగా పాటిస్తాను. గుంటగలగరాకుకి సాంస్కృతిక పదం వచ్చేసి భృంగరాజ్ అనమాట. అసలు భృంగరాజ్ ఆయిల్స్‌కి బయట ఎంత ఫేమస్ ఉందో, బట్ వాటిల్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలీదు. స్వయంగా కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చుకొని చక్కగా ఇలా భృంగరాజ్ పేస్ట్ చేసేసి దాన్ని ఆయిల్‌లో మిక్స్ చేసి మరిగిచ్చేసి ప్రిపేర్ చేశానండి ఆయిల్. ఆయిల్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఎందుకని ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను. హెల్తీగా ఉండే వాటిల్ని ఇంకా హెల్తీగా ఉంచాలి కదా! అందుకనమాట. ఈ ఆయిల్ చూడటానికి బ్లాక్ కలర్‌లో ఉంది కానండి, ఓపెన్ చేసి చూస్తే థిక్ గ్రీన్ కలర్‌లో ఉందనమాట. ఈ ఆయిల్ వైట్ హెయిర్ ఉన్న చోట అప్లై చేయాలి. స్కాల్ప్‌కి ఎక్కువ అంటే మాడుకి ఎక్కువ అప్లై చేయటం వల్ల కుదుళ్ళు గట్టి పడతాయంట. ప్లస్ వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. థిక్‌నెస్ వస్తుంది. హెయిర్ కూడా థిక్‌నెస్ వస్తుందంట. నాకైతే కొంచెం ఫ్రంట్ ఇలాగా లైట్‌గా డల్‌గా అయ్యి హెయిర్ వీక్ అయిపోయి అక్కడ ఊడిపోయాయండి. చూద్దాము. ఈ వీడియోలోనే సాక్ష్యం అనమాట. పెరుగుద్దో లేదో చూద్దాము. ఒక 1 మంత్ అలా ట్రై చేద్దాం. బేబీ హెయిర్ అయినా వస్తే సెట్ అయినట్టని నేను అనుకుంటున్నాను. నాకు గనక ఇది ఖచ్చితంగా సక్సెస్ కనుక అయితే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో ట్రై చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఇలా ఆయిల్ అప్లై చేస్తున్న వీడియో మాత్రమే పెట్టానండి. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా భృంగరాజు ఇలా లీవ్స్ దొరికితే తెచ్చుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇది సీజనల్ ప్లాంట్ అన్నమాట. వర్షాకాలంలో పొలం గట్ల దగ్గర విరివిగా దొరుకుతుందంట. సో, సీజన్ అయిపోతే దొరకదు కాబట్టి తెచ్చుకొని మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాననమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్